గ్రంథం 2వ అధ్యాయంలో మనము యాకోబు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళుదాము రండి అని చెప్పబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఎందుకు ఈ మాట మాట్లాడారో, దీనిలో సారాంశం ఏమిటో మనం ధ్యానం చేస్తున్నాం. ఏమనంటే మనము యాకోబు దేవుని యొక్క మందిరానికి వెళ్ళుదాము రండి. మనిషి ఎక్కడికి వెళ్ళాలయ్యో, మానవుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవునితో సంబంధం కలిగిన ప్రతి మనుష్యుడు దేవుని కలుసుకోవటానికి మనము యెహోవా దేవుని యొక్క మనము యాకోబు దేవుని యొక్క మందిరానికి వెళ్ళుదాము రండి అని భక్తుడు తెలియజేస్తున్నాడు. మన ఈ లోకంలో చాలా విధాలుగా అనుకోవచ్చు. మనము విజయవాడ వెళ్దాం రండి అనలా, విజయవాడ మనం బాపట్ల వెళ్దాం రండి అనలా, మనం బలిజేపలు వెళ్దాం రండి అనలా, మనము గుంటూరు వెళ్దాం రండి అనలా. ఎక్కడికి వెళ్ళాలో రమ్మన్నది. కానీ యేసయ్య వాక్యం అంటుంది మనము యాకోబు దేవుని మందిరానికి వెళ్ళాలయ్యా. యాకోబు దేవుడు ఉండాడే, యాకోబు మందిరం కట్టాడయ్యా. ఆ మందిరం ఆయనతో ప్రారంభం చేయబడింది. అది వాగ్దాన మందిరం, దేవుడు చెప్పిన మందిరం. మనుషులందరూ మనము ఎక్కడికి వెళ్దాం రమ్మంటే అయినా మీరు అందరు రండి అయ్యా, మీరు అందరు రండి అయ్యా. ఎక్కడికయ్యా అంటే యాకోబు దేవుని మందిరానికి వెళ్ళుదాము రండి. యాకోబు దేవుని మందిరానికి వెళ్ళుదాము రండి అన్నాడు. యాకోబు కూడా చెప్పాడు దేవుడు, యాకోబు నీవు నీ తండ్రి ఇంట్లో నుంచి పారిపోయావు, నీ అన్న చంపేస్తావని భయపడి పారిపోతూ ఉంటే మార్గ మధ్యములో అలసిపోయావు, భయపడ్డావు, కూర్చున్నావు, రాత్రి తలగడగా చేసుకున్నావు, ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, భయపడుతూ ఉన్నావు. అనుకున్నప్పుడయ్యా నేను నీకు ప్రత్యక్షమయ్యానయ్యా, నేను నీకు ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షమయ్యి నీకు మాట చెప్పాను నేను, ఇది యెహోవా గావని ఇక్కడ మందిరం కట్టాలి అని చెప్పాను. నేను ఎక్కడ కనబడ్డానో, ఎక్కడ నేను కనబడ్డానో, ఎక్కడ నీకు నేను దర్శనాన్ని ఇచ్చానో, ఎక్కడ నీతో వాగ్దానము చేశానో అది బేతేలు అని చెప్పి నీవు మందిరము కట్టాలి అని నిర్ణయించావు కదా. అందుకని దాన్ని ఏమనంటే యాకోబు దేవుని యొక్క మందిరం, యాకోబుకు దేవుడు ప్రత్యక్షమైన మందిరం, యాకోబుతో దేవుడు మాట్లాడిన స్థలము, యాకోబుకి దేవుడు దర్శనము ఇచ్చిన స్థలము, యాకోబుని దీవించిన స్థలము, యాకోబుకి గొప్ప వాగ్దానము చేసిన స్థలము ఏదంటే ఇది యెహోవా గమని. అంటే మనుష్యుడు దేవుని వాగ్దానం పొందుకునే స్థలము ఏదయ్యా అంటే విజయవాడలో కాదు, గుంటూరులో కాదు, బాపట్లో కాదు, తెనాల్లో కాదు, యెహోవా మందిరంలో. యెహోవా యొక్క దేవుని యొక్క వాగ్దానం నువ్వు పొందుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలయ్యో, ఏ ఊరు వెళ్ళాలయ్యో, ఏ ఊరు వెళ్తే ఎక్కడికి వెళ్తే నీవు యెహోవా దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు ఇచ్చే వాగ్దానాన్ని నువ్వు పొందుకునేది స్థలం ఏదయ్యో, ఎక్కడ దేవుని వాగ్దానము పొందే స్థలమే అంటే యాకోబు దేవుని మందిరములోనే. యాకోబు దేవుని మందిరంలో రావాలము. యాకోబు నిర్మించిన, యాకోబుతో దేవుడు చెప్పిన బేతేలుకు వస్తే, మందిరంలోకి వస్తే అక్కడ నీవు దేవుని వాగ్దానమును పొందగలవు. రెండో చెప్పుడైనా బేతేలులోకి వస్తే అక్కడ ఏంటంటే దైవ ప్రత్యక్షత కలిగిందట. ఎవరు? యాకోబు దేవుని మందిరంలోకి వస్తే అక్కడ ఈ మందిరములో యెహోవా యొక్క లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క
ప్రత్యక్షత దర్శనము పొందేది స్థలము ఏదయ్యా? యెహోవా దైవ ప్రత్యక్షత పొందే స్థలం ఏదంటే బేతేలు, అంటే దేవుని స్థలం, దేవుని మందిరం, దేవుని ఇంటిలో దేవుని ప్రత్యక్షత నీకు కనపడతాయో అన్నాడు. అందుకు ఉదాహరణగా యెషయా దేవుని మందిరంలోకి వెళ్ళినట్టుగా లేఖనాల్లో ఉంది. యెషయా దేవుని మందిరంలో ప్రవేశించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. కళ్ళు మూసుకున్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు, ఆత్మతో చూస్తున్నాడు. పరలోకములో దేవుని మందిరములో దేవుని స్థలములో పరలోకములో కోటాను కోట్ల మంది దూతలు పరిశుద్ధుడు 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 యెహోవా పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, గొప్పవాడని గానపతి గానాలతో వారు ప్రార్థన చేస్తుంటే ఆ యెరూషలేము దేవాలయం యొక్క పునాదులు అదిరేను లేఖనాలే ఉంది. అంటే గొప్ప దర్శన భాగం ఎక్కడ చూసాడయ్యా అంటే దేవుని మందిరములో యెషయా పరలోక దర్శనాన్ని చూడగలిగాడు. అంతేకాదు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఏడుస్తుంటే పరలోక దర్శనం చూడటం కాకుండా తను పాపిని అని గ్రహించాడు. నువ్వు పాపివి అని గ్రహించే స్థలము ఏదయ్యా? గుంటూరు, విజయవాడ, బాపట్ల, హైదరాబాదు కాదు. యేసు ప్రభు ఉండే స్థలము దేవుని మందిరం. దేవుని మందిరంలోకి వస్తే దేవుడు నీతో మాట్లాడుతుంటే దర్శించే స్థలము, ప్రత్యక్ష పరిచయ స్థలము. నువ్వేంటో, ఇదేంటో, నీ పాపం ఏంటో, నీలో ఉన్న లోపము గ్రహించి కనిపెట్టి తెలుసుకునే స్థలము ఏదో అంటే యెహోవా మందిరం, యాకోబు దేవుని మందిరం. అక్కడే నువ్వు అన్ని పొందగలవు, అక్కడే అన్ని చూడగలవు, అక్కడే అన్ని పొందుకోగలవు. ఎక్కడ అంటే యాకోబు యొక్క దేవుని మందిరములో, యాకోబు యొక్క దేవుని మందిరములో జనసమూహం వస్తూ ఉండేంట. జనసమూహము యాకోబు దేవుని మందిరానికి వెళ్దాం రండి అయ్యో అంటున్నారంట. చూద్దాం బైబిల్ యెషయా గ్రంథము 60 అధ్యాయము 3, 4 చూద్దాం. యెషయా గ్రంథం 60 అధ్యాయం 3, 4 చూద్దాం. త్వరగా జనములు ఎట్లా జనులందరూ నీ వెలుగులోకి వస్తున్నారయ్యా. ఎక్కడ వెలుగుందయ్యా? ఎక్కడయ్యా? రోడ్లో కదా వెలుగుండేది, వీధిలో కదా వెలుగుండేది, బజార్లో కదా వెలుగుండేది, విజయవాడలో కదా వెలుగుండేది. ఎక్కడో కాదయ్యా. ఎక్కడ వెలుగుందయ్యా అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం, యెహోవా మందిరం, దేవుని ఇంటిలో, దేవుని స్థలములో, దేవుని చోట్లో వెలుగు తొనింపబడింది. దేవుని మహిమ తేజస్సు మందిరం అంతా నింపబడను అంటే దేవుడు ఉండే స్థలం ఏదయ్యో? దేవుడు ఉండే స్థలం ఏదంటే యెహోవా మందిరం. యాకోబు దేవుని యొక్క మందిరములో దేవుడు ఉంటాడు. మందిరములో దేవుని ప్రత్యక్షత, మందిరములో దేవుని మహిమ తేజస్సు, మందిరములో దేవుడు నీతో ముఖంగా మాట్లాడే స్థలం యెహోవా సన్నిధిలో నువ్వుంటే నీ స్థితి ఏమిటో పట్టబయలు చేసి మాట్లాడే స్థలం ఏదంటే యెహోవా మందిరం. అక్కడికంట జనులు నీ వెలుగుకు వస్తారు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. కన్నులెత్తి చుట్టూ చూడయ్యా. రాజులు అధికారులు ప్రజలందరూ సమూహాలుగా వస్తున్నారయ్యా. కన్నులెత్తి చుట్టూ చూడయ్యా. ఎక్కడికి వస్తున్నాయి జనందరూ? ఎక్కడికి వస్తారంటే యెహోవా యాకోబు దేవుని మందిరానికి వస్తున్నారయ్యో. విజయవాడ కాదు, గుంటూరు కాదు. అర్థమవుతుంది నా భాష? ఎక్కడ వస్తున్నారంటే ఏసయ్య యెహోవా మందిరం ఉన్నాడంట. జనులందరూ, రాజులందరూ, ప్రజలందరూ, ప్రధానులందరూ, అధికారులందరూ యేసుక్రీస్తు ప్రభుని కలుసుకోవటానికి, యేసు మహిమ చూడటానికి, యేసు ప్రత్యక్ష చూడటానికి ప్రజలందరూ ఎక్కడ వచ్చాయా? వెలుగు ఎదకు. వెలుగు ఎక్కడుందయ్యా? వెలుగు ఎక్కడుందంటే దేవుని మందిరములో, దేవుని ఇంటిలో, యాకోబు దేవుని మందిరములో, యాకోబు చెప్పిన దేవుని మందిరంలో బేతేల్లో ఉంది. ప్రకాశత, వెలుగు, స్వారూప్యము, సొగస్సు, ప్రత్యక్షత, స్వరము ఎక్కడయ్యా అంటే బేతేల్లో యెహోవా మందిరములో
మందిరం ఆవరణంలో ఉంటే జల్లందరూ గుంపులుగా రాజులు, ప్రధానులు, అధికారులు అందరూ ఎక్కడికి వచ్చారంటే యెహోవా అంటే యాకోబు దేవుని మందిరానికి వస్తున్నారయ్యా. ఎందుకయ్యా ఆ స్థలంలోకి వెళ్ళాలా? యాకోబు దేవుని మందిరానికే వెళ్ళాలా? లేకపోతే యేసయ్య కనపడ్డంటే గాలిలోనే ఉంటాడు, మందిరం మట్టు యేసయ్య ఉంటాడు, మందిరంలోనే యేసయ్య ఉంటాడు, మందిరంలో యేసయ్య ఉంటాడు. మందిరం దేవుని ఇల్లు అది, పరిశుద్ధ స్థలం అది. అందుకన్నాడు యాకోబు రండి, మనము యాకోబు దేవుని మందిరముకు వెళుదాము రండి. ఎలా అంటే జల్లందరూ, రాజులందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. తర్వాత చదువు, కన్నుల చుట్టూ చూడుము, మీరందరూ కూడుకొని. ఎక్కడ ఏతంట? వీళ్ళందరూ కూడుకొని ఇప్పుడు మీరుండారు. ఎక్కడికొచ్చారు? దేవుని మందిరానికి వచ్చాం మనం. ఎందుకంటే ఈ దేవుని ఇల్లుది, దేవుని ఇల్లుది, దేవుడు నివసించే స్థలం ఇది. మరి అందరము కూడుకున్నాం. ఎక్కడ వచ్చి ఎడకొనుకున్నాం? అందరూ గృహాల్లో బయలుదేరి, ఇళ్లలో బయలుదేరి ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో మందిరంలో కూడుకుంటాకి. అలాగే యాకోబు దేవుని మందిరములకు పోవుదము రండి. ఎవరయ్యా? జల్లందరూ, ప్రజలందరూ, రాజులందరూ నీ వెలుగుని చూడటానికి, నీ మహిమ తేజస్సు చూడటానికి, ఆత్మాభిషేకాన్ని పొందుకోవటానికి, ఆత్మస్వరూపాన్ని చూడటానికి ప్రజలందరూ గుమ్ముగూడి యెహోవా అనగా యాకోబు దేవుని మందిరములకు వెళ్ళుదాము రండి. ఇంకో మాట ఉన్నది, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 20 నుంచి చదువుదాం. జకర్యా 8:20 నుంచి చదువుదాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. ఏమనగా జనములను, అనేక పట్టణ నివాసులను ఇంకను వస్తాడంట. జల్లందరూ, అనేక పట్టణాల్లో ఉండే ప్రజలందరూ ఎక్కడికి వస్తారంట? జల్లందరూ, ప్రజలందరూ, అనేక పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ ఆదివారం రాగానే, సోమవారం రాగానే, బుధవారం రాగానే, శనివారం రాగానే, శుక్రవారం రాగానే ప్రజలందరూ, అనే పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ ఎక్కడికి వస్తారంట? ఇంకనే వస్తారు. ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారు పిలుస్తారంట. అయ్యో మీరు దేవుని నమ్ముకోలేదో, దేవుని ఎరగలేదో, దేవుని తెలుసుకోలేదో, యోహో మందిరానికి వెళ్దాం రండయ్యా అని ఒక పట్టణం వారు అనగా, ఉదాహరణకి ఒక ఇంటోళ్ళు మరొక ఇంటి వారిని పిలుచుకొని యెహోవా మందిరానికి, అంటే దేవుని మందిరానికి, యాకోబు మందిరానికి, యాకోబు దేవుని పరిశుద్ధ మందిరంలోకి ప్రజలందరూ వస్తారయ్యా. వచ్చి ఏం చేయాలి? ఎందుకయ్యా వచ్చేది ఆడకంటే ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచడానికి. ఎందుకయ్యా? ఎందుకు? ఇప్పుడు ఉరివింది మబ్బు ఉరివిందా? దాన్ని ఏమంటాము? యెహోవా కోపం అందాం. ఇదంతా ఆగిపోవాలంటే నువ్వేదో అయ్యా వాన ఆగిపోయ్యా అది అయిపోయింటే అంటే ఆగదో. ఊరిని పెదాలు చెప్తే యెహోవా అక్కడేనాడా చదువు, ఆలస్యము చేయక యెహోవాను శాంతింపజేయాలి మనం. ఎక్కడ చేస్తామొచ్చి యెహోవాను? ఆయన కోపంగా ఉన్నాడంటే, యెహోవా కోపంగా ఉన్నాడు, రౌద్రంగా ఉన్నాడు, కోపకిస్తున్నాడు. ఆయన శాంతిపరచాలి. అయ్యో వర్షాపయ్యో, తెగులాపయ్యో, నాశనమయ్యో, నీ కోపం మానయ్యో, కోపం చల్లారయ్యో, మమ్మల్ని దీవించయ్యో, మా పట్టణాలు దీవించయ్యో, మా సంఘాన్ని దీవించయ్యో, మా కుటుంబాన్ని దీవించయ్యో, నీ కోపము మా మీద రగలకూడదయ్యో అన్ని. యెహోవాను కోపము చల్లార్చే స్థలము ఏదయ్యో? యాకోబు దేవుని మందిరం. యాకోబు దేవుని మందిరం. ఆ మందిరాన్ని అవమానపరుస్తున్నావు నువ్వు, ఆ మందిరాన్ని అవమానం చేస్తున్నావు నువ్వు. యెహోవా మందిరంలో ఉండాలి. ఇక్కడికి వస్తే యేసయ్య బతుకులోడుకు అయ్యో యెహోవా కోపాన్ని చల్లార్చాలంటే, యెహోవా కోపం ఆగిపోవాలంటే
కటాక్షం నీ మీదకు రావాలంటే, శాంతము చెయ్యాలంటే, యేసుక్రీస్తు ప్రభు నీతో కలుసుకోవాలంటే, శాంతిమూర్తిగా మారాలంటే ఎక్కడ అంటే యాకోబు దేవుని మందిరములకు వెళ్ళుదాము రండి. అక్కడికి వెళ్ళి యెహోవాను బతులాడుకుందాం. అయ్యో శాంతించయ్యో, నువ్వు ప్రేమ గలవాడవయ్యో, శాంతిమూర్తివయ్యో, నీ కోపము నా మీద, దేశం మీద, ప్రజల మీద మా పాపాలు బట్టి నీ కోపము రేపొద్దయ్యో, మా పాపాలు బట్టి నీ కోపము రేపితే మేమందరం ఏమైపోతామని యెహోవాను శాంతి పరిచే స్థలము ఏదయ్యా? యెహోవా మందిరం, యాకోబు దేవుని మందిరం. అందుకని ఏం చేయాలి? మనము యాకోబు దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ శాంతింపజేయాలి. ఎక్కడికి వెళ్ళి కాదు, ఆడ ఏం జరగదో, నువ్వు వెళ్ళాడో తిరిగాడో బెవరసగనుప్పుడు తప్ప. దేవుని దగ్గర నువ్వు ఇక్కడ మొదలుపెట్టాలి, నువ్వు ఇక్కడ ఏడవాలి, నువ్వు శాంతింపు చెయ్యాలి. ఆయన శాంతిమూర్తిగా మారాలంటే యెహోవా మందిరములకు పోవుదము రండి, యాకోబు దేవుని మందిరానికి వెళ్ళుదము రండి అని చెప్పాడు. యాకోబు ఎక్కడో ఉన్నాడు, దేవుడు యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు. యాకోబు నేను నీతో మాట్లాడుచున్నాను విన్నయ్యా అన్నాడు. ఏంటయ్యా? నా దేవుడు, నన్ను ప్రేమించిన వాడు, నన్ను దర్శించిన వాడు, నాతో మాట్లాడినవాడు, నాతో ప్రమాణము చేసిన దేవో ఏంటయ్యా అన్నాడు. దేవుడు చెప్పాడు, యాకోబు నువ్వు ఉన్న స్థలంలోంచి లే, యాకోబు నీ ఉన్న స్థలంలోంచి లేవాలని యాకోబుని సిద్ధం చేస్తున్నాడు దేవుడు. యాకోబు నేను ఒకప్పుడు చెప్పాను, ఎప్పుడయ్యా యాకోబు నీతో మాట్లాడాను నేను ఎప్పుడు మాట్లాడయ్యా? ఆదికాండం 28:19 మాట్లాడాను కదా. ఎప్పుడు మాట్లాడవయ్యా? నీతో మాట్లాడాను. ఎప్పుడయ్యా? ఆదికాండం 28:16 నుంచి మాట్లాడుతూ వచ్చాయో చదవాక్యం. ఆదికాండం యాకోబు నిద్ర తెలిసి నిశ్చలముగా యెహోవా స్థలమందున్నాడు, అది నాకు తెలిగిపోయానే అంటే ఆయనకి ఏం కలదంట? యాకోబుకి ఏం తెలియలేదంటే మోసగాడుగా ఉన్నాడు, లోకస్తుడుగా ఉన్నాడు, పాపాత్ముడుగా ఉన్నాడు, తండ్రిని మోసం చేసేవాడుగా ఉన్నాడు, అన్నను మోసం చేసేవాడుగా ఉన్నాడు. అతనికి దేవుని మందిరం ఒక విలువ తెలియలా. లోకస్తుడుగానే ఉంటే, పాపాత్రుడు ఉంటే, పాపములో ఉంటే దేవుని మందిరం యొక్క విలువ ఎప్పటికీ నీకు అర్థము కానే కాదు. యాకోబు దేవుని మందిరం శ్రేష్టమైంది, దేవుని ఆలయము శ్రేష్టమైంది. దేవుని మందిరంలో యేసయ్య ఉంటాడు, దేవుని మందిరంలో దైవ ప్రత్యక్షత దొరుకుద్ది, దేవుని మందిరంలో వాగ్దానము దొరుకుద్ది, దేవుని మందిరంలో సమాధానము దొరుకుద్ది. దేవుని మందిరంలో నీకు దేవుని మధ్యలో అగాధమేవి ఉండనే ఉండదు. ఆ సంగతి అయ్యా నా తెలియపోయిందయ్యా. ఎప్పుడయ్యా నీ కళ్ళు మూసుకొని పడుకున్నంతసేపు ఆ విషయం తెలియదయ్యా, కళ్ళు తెరిచి నాకు అన్నాడు ఏమనంటేనా? ఆ సంగతి తెలియకపోయినందున భయపడి ఈ స్థలము ఎంతో భయంకరం. ఎందుకు భయంకరం? ఈ స్థలము ఎంతో భయంకరం ఎందుకంటే దైవ ప్రత్యక్షత జరిగే స్థలం ఇది. దైవ ప్రత్యక్షత ఉండే స్థలం ఏదంటే దేవుని మందిరం. దేవుని మందిరం. ఆ మందిరం వదిలేస్తున్నావు నీవు, ఇష్టారసం చేస్తున్నావు నీవు, ఇష్టారసం ఉంటున్నావు నీవు. ఎందుకుంటావు అంటే నీకేం తెలియదంటే ఇది దేవుని మందిరం, భయంకరము, పరిశుద్ధ స్థలం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధమైన దేవుడు నివసించే స్థలం ఇది అన్న సంగతి నీకు అర్థం కావటంలా, తెలియటంలో. అందుకనే మందిరం అంటే నిర్లక్ష్యం, మందిరం అంటే చిన్నచూపు, మందిరం అంటే ఆలస్యం చేయటం, మందిరం అంటే నీవు ఏదో చేస్తున్నావు నీవు అని అన్నాడు. ఇది దేవుడు ఉండే స్థలం అయ్యో, ఇది దేవుడి మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోక గవని ఏది కావాలంట? దేవుని మందిరమే పరలోక గవని ఇదే అని గ్రహించాడట. అప్పుడు చెప్పాడు దేవుడు, అబ్బాయి ఇక్కడ మందిరం కడతావా? యాకోబు అన్నాడు, ఇక్కడ రాత్రిని పెట్టి నూనె పోసి ఇది యెహోవా గవని, యెహోవా గుమ్మము,
దేవుడు ఇస్తాను అని చెప్పాడు కదా. ఆ దేవుడు మాట్లాడుతున్నాయ్యా, నువ్వు వెళ్ళయ్యా, లే యాకోబు, నువ్వు లేవాలి. లేచి ఏం చేయమంటావా అంటే, ఇంటికి వెళ్ళయ్యా, ఇంటికి వెళ్ళి నువ్వు ముందుగా నువ్వు లెగవాలి. ఏం చేయాలంట? ముందు నువ్వు లేవాలి, లేచి ఇంటికి వెళ్ళయ్యా, ఇంటికి వెళ్ళి నీ ఇంటి వారిని సిద్ధం చేసి, మొదట నీవు లేచి నీ ఇంటి వారిని సిద్ధము చేసి సమకూర్చి నీవు నీ భార్య నీవు నీ పిల్లలు కుటుంబంతో తీసుకొని బేతేలుకు రా అని చెప్పాడు. ఇప్పుడు అన్నాళ్ళు వచ్చారా, అక్కలు వచ్చారా, కుటుంబంతో కలిసి వచ్చారా? అన్నయ్య ఎక్కడ? అక్క వస్తే అన్నయ్య రాడు, అన్నయ్య చేస్తే అక్క రాదు. అక్కడ చెప్పాడు ఆయన, యాకోబు నువ్వు లే, ఇంటికి వెళ్ళు, ముందు నువ్వు సిద్ధపడు, నువ్వు స్థిరపడు, నువ్వు కాంపరచుకో, నువ్వు గుర్తించు, అది యెహోవా మందిరం అని గుర్తించు, లే అని చెప్పాడు. లేచాడు, ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ భార్య వచ్చింది. భార్యలతో మాట్లాడుతున్నాడు, నా భార్యలారు, నా బిడ్డలారు వినండి, మనం ఇప్పుడు అర్జెంటుకి మనము బేతేలుకి వెళ్ళాలి. ఆదికాండం 35:3 చదువుదాం. ఆదికాండం ఇంటి వారితోను తన యొద్ద ఉన్నవారు అందరితోను ఏంటంట, మనం బేతేలుకి వెళ్ళాలి అని చెప్పాడు. ఎక్కడికెళ్ళంట? యాకోబు అన్నాడు, నా దేవుడు చెప్పాడమ్మా, మనము యాకోబు దేవుని మందిరానికి వెళ్ళమని చెప్పాడు. అది బేతేలు దేవుని మందిరం, మనము బేతేలుకి వెళ్ళాలి అని చెప్పాడు. ఎవరు చెప్పాడు మాట? యాకోబు తన భార్య చెప్పాడు, భార్యలారు వినండి, మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంట? యాకోబు దేవుని మందిరంకి వెళ్ళాలి, బేతేలుకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంట ఆయన చెప్పాడు. యాకోబు, అమ్మ బేతేలుకి వెళ్ళటం సామాన్యం కదమ్మా, బేతేలులోకి ఎట్టబెడతట్టు వెళ్ళటానికి వీలు లేదు. బేతేలుకి వెళ్ళాలి. బేతేలుకి వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలో చెబుతున్నాడు ఆయన. బేతేలుకి నా భార్యలారు, నీవు, నేను, నా బిడ్డలు కుటుంబం అంతా కలిసి మనం బేతేలుకి వెళ్ళాలి. కుటుంబంతో, భార్య భర్త బిడ్డలు కలిసి కుటుంబంతో కలిసి మనం బేతేలుకి వెళ్ళాలి. యెహోవా యాకోబు దేవుని మందిరం బేతేలు అనబడే స్థలానికి వెళ్ళాలి, మనం లెండి అని చెప్పాడు. ఎలా వెళ్ళాలంట? నీ వద్ద వెళ్ళే ముందంట, బేతేలుకి వెళ్ళే ముందు నువ్వేం చేయాలి? బేతేలుకి వెళ్ళే ముందు నీవు ఏమి చెయ్యాలి అంటే ఏం చేయాలంట? నీ యొద్దనున్న విగ్రహాలను బయట పారవేయాలి. ఒకటి, బేతేలులోకి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏం జరగట్లేదు మన జీవితాల్లో, మన కుటుంబాలు ఏం జరగటంలో, మన జీవితాలు ఏం జరగటంలో, ఏ కార్యం జరగటంలో. వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం. నో చేంజ్, నో గ్రోత్, నో డెవలప్మెంట్. ఎందుకని అని చెప్పాడు? మందిరంకి వెళ్ళాలంటే యెహోవా బేతేలుకి వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళే ముందుగా నీలో ఉన్న వాటిని పారవేయాలి. నీలో ఉన్న వాటిని పారవేయాలి. నీలో ఉన్న వాటిని పారవేయకుండా బేతేలుకి వెళ్తే బేతేలులో నుంచి ఏ ఆశీర్వాదము పొందలేవు నీవు. బేతేలుకి వెళ్తే దైవ ప్రత్యక్ష నీకు లభించదు, దైవ ప్రత్యక్ష నీకు రాదు. కారణం ఏంటయ్యా? నీలో ఉన్న వాటిని బయట పారవేయకోకుండా బండల్లాంటి పాపాలు గుండెల్లో పెట్టుకుని బేతేలుకి వస్తే ఎలా వచ్చావో అలా అయిపోయావు. గుండె అంత బరువుగానే ఉంది, భారంగానే ఉంది, వాక్యంలోనికి వెళ్ళలేదు. దేవుడు మాట్లాడిన ఏ మాట నీకు అర్థమే కాక, చెవినే పడక, హృదయంలోకి చొచ్చుకుపోలేక నీవు ఎలా వచ్చావో అలా వెళ్ళావు. అందుకని 100 ఏళ్ళ నుంచి దేవుని మందిరము అనబడే యాకోబు దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ నో చేంజ్.
ఏం జరిగింది? ఏం జరగటల్లా, ఏం జరగటల్లా. ఏమైందయ్యో? ఏమైందంటే బేతేలుకు వచ్చే ముందుగా నిన్ను చూసుకోవాలి. నువ్వు బేతేలుకి వెళ్ళే ముందుగా నిన్ను పరీక్ష చేసుకోవాలి, చూసుకోవాలి. చూసుకుంటే ఒకవేళకి అర్థం కాకపోతే యాకోబు చెప్పాడు, రాహేలు మన బేతేలుకి వెళ్తున్నాం, అది యెహోవా గమని, యెహోవా మందిరం, యెహోవా ప్రత్యక్షత జరిగే స్థలం అది. అక్కడికి వెళ్ళాలి. మనం వెళ్ళే ముందుగా నీ దగ్గర విగ్రహం ఉంది, విగ్రహం ఉంది. అంటే నీకేముండియో అవి పారవేయాలి. అది పారవేస్తేనే బేతేల్లోకి వెళ్తే నీవు బేతేల్లో దేవుడు కలిసి మాట్లాడుకుంటారు. ఆయన బేతేల్లోకి వెళ్ళి ఆయన కలవాలంటే, ఆయనతో ముఖముఖ మాట్లాడి ఆయన ముందు నువ్వు నిలబడాలంటే, ఆయన ముందు నీవు నిలిచి ఉండాలంటే, నీవు ఆయన ఎదురు బళ్ళుగా నిలిచి మాట్లాడుకోవాలంటే నీలో ఉన్న వాటిని, విగ్రహం ఉంది, విగ్రహం తీసేయి, విగ్రహం తీసేసి విగ్రహాలు బయట పారవేసే రా. నీలో ఉన్న విగ్రహాలు లాగబెట్టుకుని విగ్రహాలే పారేయకుండా, పాపాన్నే పారవేయకోకుండా, పాపాన్ని వదిలేయకోకుండా, పాపంతో బండలాంటి పాపాలు గుండెలో పెట్టుకొని నువ్వు వచ్చి బేతేలుకు వచ్చి కలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే కనపట్లా. ఏమైందయ్యా అంటే నీ వాటిని ఏటిని పడవేయకుండా వచ్చావయ్యా. ఉదాహరణ మాట చెప్తాను. యేసు ప్రభు వారు రోడ్డు చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 50 చదువుతాం. మార్క్స్ టైం అయిపోయింది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 50 చదువుతాం అమ్మా. ఎప్పుడంట? అంతటా వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మార్గంలో ఉన్నాడు, త్రోవలు నడుస్తున్నాడు. ఏంటే శబ్దం ఏంటయ్యో అన్నాడు. అయ్యా యేసు ప్రభుల వారు, నజరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మార్గంలో గుండా వెళ్తున్నాడు అయ్యో అని చెప్పాడు. వాడికి ఏమనిపించిందంటే, నేను పాపిని, నేను రోగిని, కళ్ళే లేని వాడిని, నేను యేసుని కలుసుకోవాలయ్యా అని చూడాలయ్యా. ఆయన ముందు నేను నిలబడాలయ్యా. యేసుక్రీస్తు అనే దేవుని ముందు నేను నిలిచి ఉండాలయ్యా అనుకున్నాడు. ఆయన చెప్పాడు, ఆయన పిలిచాడు. ఏమని పిలిచాడు ఆయన? గత విన్నామా? దావీదు కుమారుడు అని పిలిస్తే యేసు ప్రభు ఆగిపోయాడు. వాడు తీసుకురామని చెప్పాడు. వాడు వెళ్ళే ముందు అప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పిలిచాడో, రమ్మన్నాడో, యేసుక్రీస్తు ప్రభు ముందు నిలబడటానికి, యేసు ప్రభులు కలుసుకోవటానికి లేచి వెళ్ళిపోవచ్చు. విశేషం ఏమి? ఆయన రమ్మన్నాడుగా, ఇంకా అడ్డమేముంది? ఆయన రమ్మన్నాడు, మాట్లాడతాడు. అడ్డమేముంది? లేచి వెళ్ళిపోయి యేసుప్రభు కౌగిలించుకుని కూర్చోవచ్చు. అలా అదే నష్టమేమి కాదు. వాడు ఏం తెలుసండి? యేసుక్రీస్తు ప్రభుని కలుసుకోవటానికి, యేసు ముందు కలుసుకోవటానికి, యేసుక్రీస్తు ప్రభు ముందు నిలబడటానికి వాళ్ళు ఏముందో, ఏ పాపం ఉందో, ఏ పాతది ఉందో, ఏ పాత విగ్రహం ఉందో, ఏ పాత జీవితం ఉందో, ఏది పాతది తనలో ఉందో దాన్ని అక్కడ విడిచిపెట్టాడు. చదువాక్యం. అంతటి వాడు బట్టను పారవేశాడట. ఆ బట్ట పారేయకోకుండా వెళ్ళకూడదా? ఆ బట్ట పారేయకోకుండా వెళ్ళిపోతే యేసయ్య స్వస్థపరచడా? ఆ బట్టను పారవేయకోకుండా వెళ్ళిపోతే వాడు కళ్ళు తెరవడా? రోగాన్ని బాగు చేయడా? చేయగలడు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిలబడటానికి, యేసుక్రీస్తు ప్రభుని కలుసుకోవటానికి వాడి దగ్గర పాతది ఒకటి ఉంది. అది ఆటంకం, అది అసహ్యంగా ఉంది, అది రోతగా ఉంది, అది పాతగా ఉంది. పాతది, రోతది, అసహ్యంగా దుమ్ము ధూళి కలిగి అసహ్యంగా ఉన్న ఆడిని దుప్పటి అక్కడ పడవేశాను. అంటే వాడిలో ఉన్న విగ్రహాన్ని, వాడిలో ఉన్న పాపాన్ని వాడు పారవేసి లేచి యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళాను. అప్పుడు వారిని స్వస్థపరిచెను. ప్రార్థన. టైం అయిపోయింది. మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దామండి. మళ్ళీ మనకి మరొక కార్యక్రమం ఉంది కాబట్టి, మా తండ్రి నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడైన దేవ, మీకే స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో
మీరు మాతో మాట్లాడారు. రండి, యాకోబు దేవుని మందిరములకు వెళ్ళుదము. ఎలా వెళ్ళాలో నేర్చుకుంటున్నాం అయ్యా. వెళితే లాభం ఏంటి, వెళ్ళకపోతే నష్టమేంటో ఈ 4 వారాలు మాతో మాట్లాడండి అయ్యా. సహాయం చేయండి. ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలంలో ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి చాలంత దీవెనలు దయచేయండి. నా సంఘాన్ని మీరు దీవించండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. రైతులు వ్యవసాయం చేస్తున్నారు, పొలాల్లో ఉన్నారు, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. ఏ ఇబ్బంది కలగకుండా, ఏ రైతు నష్టపోకుండా యేసయ్యా సహాయం చేయి. నీకు ఇష్టమైతే నీ మందిరం వండి మొరపెడుతున్నామయ్యా. వాతావరణం స్వాధీనం చేసుకొని వర్షాన్ని ఆపండి. దానివల్ల ఇబ్బంది కలగకుండా అయ్యా మీరే వర్షంని స్వాధీనంలో ఉంచుకొని ప్రతి రైతుకి గొప్ప సంతోషాన్ని కలుగు చేయండి. రోజంతా దీవించండి, నెలంతా దీవించండి. మాతో ఉండండి, బలపరచమని పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ పలహారం ఉందండి. సంఘ పెద్దలు రండి. సంఘ పెద్దలు బయట ఉన్నారా?